This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy watching V30 YouTube channel. Guys, ఇది మనకి కాగ్నిజెంట్ నుంచి ఇంకొక మెగా మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. ఇది ఫేజ్ 4 హైరింగ్ అని చెప్పొచ్చు అన్నమాట. 4th ఫేజ్ ఆఫ్ హైరింగ్ మనకి కాగ్నిజెంట్ నుంచి 2024 బ్యాచ్ వాళ్ళు, 2025 బ్యాచ్ వాళ్ళు, 2026 బ్యాచ్ వాళ్ళు కూడా ఈ యొక్క హైరింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. ఈ మంత్ ఎండింగ్ మనకి లాస్ట్ డేట్ కాబట్టి అప్పటికల్లా ఎవరైతే అప్లై చేయలేదో ముందు 3 ఫేజెస్లో వాళ్ళందరూ కూడా వెంటనే అయితే అప్లై చేయండి. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అంతా కూడా కాగ్నిజెంట్ యొక్క అఫీషియల్ పేజ్ నుంచే డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉందో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. లైక్ చేయండి, మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి కాగ్నిజెంట్ నుంచి మనకి 2024 అండ్ 2025 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకుంటానికి ఈ యొక్క లింక్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లింక్ వచ్చేటికి 2026 వాళ్ళు అప్లై చేసుకునే విధంగా సెకండ్ లింక్ అన్నమాట. ఓకే, సో రెండు కూడా సేమ్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ లింక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాచెస్ చూసుకొని మీరు తొందరగా అయితే హైరింగ్ అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఇది అఫీషియల్ కాగ్నిజెంట్ యొక్క సూపర్ సెట్ పేజ్ మాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అనలిస్ట్ ట్రైనీ ఈ రోల్కి ప్రెజెంట్ వీళ్ళైతే ఫ్రెషర్స్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. 3 years ఫుల్ టైమ్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేసి, ఇది పాన్ ఇండియా లొకేషన్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేస్తే April 30th ఈజ్ ద లాస్ట్ డేట్ గ్యాస్. ఓకే, ఇంకా 9 daysలో క్లోజ్ అవుతుంది కాబట్టి వెంటనే ఈ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఎలిజిబిలిటీకి డైరెక్ట్గా మ్యాచ్ అవుతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే చూడండి, ద రోల్ విల్ బి అలైన్ టు మల్టీ క్లౌడ్ ఆర్ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్ ఆర్ ఐటీ ప్రాక్టీసెస్ బేస్డ్ క్యాండిడేట్స్ క్రెడెన్షియల్ పెర్ఫార్మెన్స్ అండ్ హైరింగ్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. మనకి చెప్పాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వర్టికల్స్ ఉంటాయి. ఆ యొక్క రోల్స్కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇండివిజువల్గా రోల్స్ గురించి మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ అనలిస్ట్ ట్రైనీ అలైన్ టు ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్. మనకి సేమ్ అనలిస్ట్ ట్రైనీయే మనకి డిఫరెంట్ వర్టికల్స్లో వీళ్ళైతే తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి, యూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ పెర్ఫార్మింగ్ డేటాబేస్ క్వైరీస్, క్రూడ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చేస్తారు. ఈ ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్లో చెక్ చేసుకోండి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా 2024-2025 బ్యాచ్ వాళ్ళు ఎవరుతున్నారు 3 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే బీసీఏ వాళ్ళు, బీఎస్సీలోని కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 60% ఉన్న వాళ్ళంతా కూడా దీనికి అయితే ఎలిజిబుల్ మాట గమనించండి. త్రూ అవుట్ ది ఎడ్యుకేషన్ మీకు అయితే 60% ఉండాలి, చెక్ చేసుకోండి. ఇంకా సెకండ్ అలైన్ టు మల్టీ క్లౌడ్ అట. సేమ్ ట్రైనీ అనలిస్ట్ రోలే మల్టీ క్లౌడ్కి వచ్చేటోడికి మీరు మేజర్గా ఇక్కడ చూడండి, విండోస్, నెట్వర్క్, డేటాబేసు, స్టోరేజు, మెసేజింగ్, కొలాబరేషన్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని మీరైతే సపోర్ట్ చేస్తారన్నమాట. ఆ యొక్క రోల్ ఇది. ఓకే, దీనికి కూడా మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేస్తే 2024-25 బ్యాచ్ వాళ్ళు 3 years ఇక్కడ చూడండి, బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీఓక్, బిఎంఎస్ లాంటి డిగ్రీస్ అందరూ కూడా 50% ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అన్నమాట, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మనకి డిజిటల్ వర్క్ స్పేస్ సర్వీసెస్ అనేసి ఉంటుంది. దీంట్లో అనలిస్ట్ ట్రైనీకి వచ్చేటప్పటికి మనకి ఇలా కిందకు వచ్చేస్తే 2024-2025 బ్యాచ్ ఇక్కడ కూడా అంతే 3 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో బీసీఏ, బీఎస్సీ, బీబీఏ, బీఏ, బీకామ్, బీఓక్, బిఎంఎస్ లాంటి డిగ్రీస్ 50% ఉన్న వాళ్ళు దీనికి అయితే ట్రై చేయడానికి క్లియర్గా మనకైతే చెప్తున్నారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, మీకు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉండాలి, మీ యొక్క కాలేజ్ ఐడి ఉండాలి, దాంతోపాటుగా పాన్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్ కోసం వాటర్ ఐడి ఆర్ పాస్పోర్ట్ ఉండదు, తప్పనిసరిగా ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే మీరు దీనికి తగ్గట్టుగా ఒక రెజ్యూమ్ అయితే రెడీ చేసుకోవాలి అలాంగ్ విత్ యువర్ ఫోటోగ్రాఫ్. అది మీరు ప్రాపర్గా మీరైతే అప్లోడ్ చేయాలి. నేమింగ్ కన్వెన్షన్స్ గురించి అన్ని కూడా ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ చెక్ చేశారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. 2024-2025 బ్యాచ్ వాళ్ళకి ఈ యొక్క లింక్ మాట అనలిస్ట్ ట్రైనీకి, అదే 2026 బ్యాచ్ వాళ్ళకి ఏమో ఈ యొక్క లింక్. సో మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి డీటెయిల్స్ చూసారంటే మీకు V30 పేజ్ ఓపెన్ అవుతుంది, అది చూసి కన్ఫ్యూజ్ పడుతుంది. కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేశారంటే మీకు 2024-25 బ్యాచ్ అప్లైనింగ్, 2026 అప్లైనింగ్ అని సెపరేట్గా ఇచ్చి ఉంటారు, మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది 2026 లింక్. సేమ్ అదే మనకి April 30th ఇస్ ద లాస్ట్ డేట్ మాట. సేమ్ అదే మనకి నోటిఫికేషన్ ఉంటుంది, బట్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ మాత్రమే మారుతుంది మాట, చెక్ చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఈ రోజు అన్ని కూడా మనకి క్విక్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.